మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరిని శుభావందనండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 15వ వచనము. అతను నా మొర్రపెట్టగానే అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమలలో అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతనికి గొప్ప చేసేదను అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాడు. అతను లేచి ప్రార్థన చెల్లించి మరలా ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. వెంటనే చూడండి అక్కడ అవునండి. మనం ప్రతిదినం కూడా ఉదయకాలం సాయంకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృప వల్ల ఉపవాస ప్రార్థన చేస్తున్న విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమిస్తాను అంటున్నారు. శ్రమలో మన తోడు ఏంటి అంటున్నారు. మనం విడిపించి మనకు గొప్ప చేస్తారని చెబుతున్నారండి. ఇది నమ్ము ఇంకా మరి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో భూదిగంతం నుండి నేను పట్టుకునే దాని కొరల నుండి పిలుచుకుంటున్నవాడా, నీవు నా దాసుడవు, నేను నీ ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పి ఉన్నాను, నీ తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపడతాను, నీ సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను అని చెప్పేసి దేవుడు కూడా మనకు వాగ్దానం ఇస్తున్నారండి. భయపడద్దు అంటున్నారు అనమాట. నుండి భూదిగంతం నేను చేపట్టుకున్నాను అంటున్నారు. అవునండి, దేవుడు మరి ఒకప్పుడు మరి మా బాబుని అలాగే మరి ఆకాశం నుంచి చేయి చాపి మరి కొండ మీద ఎక్కినప్పుడు మా బాబు మరి కాలు జారుతున్నప్పుడు ఆకాశం నుంచి వచ్చిన పెద్ద చెయ్యి బాబుని పట్టుకుని కిందకి తీసుకొచ్చింది అనమాట. అది స్వయంగానే దర్శనం అనమాట. అదండి పిల్లల ప్రార్థనలో ప్రార్థన చేస్తుంటే దేవుడు మరి అలా చూపించారు. మళ్ళీ అలా కింద తీసుకొచ్చి వారు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు అనమాట. ఆ విధంగా దేవుడు మరి మనల్ని బుద్ధిగంధం నింపుకున్నారు, మరి మనం చేపట్టుకున్నారు. ఇంకా వాళ్ళము ఎందుకు వదిలిపెడతారండి? నేను తోడుగా ఉంటాను, భయపడుతున్నారు, మీ దేవుడే ఉన్నాడు, దిగులు పడుతున్నాను, నేను బలపడుతాను, నేను సహాయం చేయవాడిని, నేను నీతి నేను దక్షాస్త నేను ఆదుకున్నా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ఇది మరి ఇంకా కీర్తనలు 34వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి సమ్మటి నుండి వారిని విడిపించునని అంటున్నారు అనమాట దేవుడు. ఇంకా మరి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో ఆపత్కాలము నీవు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదును, నువ్వు నన్ను మహిమపరచదువు అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకం జయించానని దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనంలో, అతను నన్ను ప్రేమించడం కనుక అతను తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతను కనపరచదను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా మరి శ్రమలో మనం తోడేంట అంటున్నారు, మనం పనపడితే మనకు ఉత్తరం ఇస్తా అంటున్నారు, శ్రమలో మనం తోడేంట అంటున్నారు, మనం విడిపించి మనం గొప్ప చేస్తానంటున్నారు, దీర్ఘాయ చేత మనం తృప్తిపరుస్తున్నారు, నా రక్షణ చూపిస్తానని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారండి. ఈ వచనాలన్నీ కూడా శ్రమల కాలంలో దేవునిపై మనం నమ్మిక ఉంచితే మరియు మన రక్షణ దినమందు మనం ఆనందకరంగా ఉండి ఆయన మనకు తోడుగా ఉంటాయన్నారు, మనల్ని విడిపించి మనం గొప్ప చేస్తారన్నారు, ఆయన దీర్ఘ రక్షణ చూపిస్తారని దినం మాట్లాడారండి. ఇది మంది జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత్ర సత్సముద్ర కనుక స్థుతిస్తున్నాం తండ్రి. అది మీద ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం నాకు కోరికలు చుట్టాను వీటిలో మన జరిగి దయశైలి దేవుడిని ఉద్యోగులకు దిగలు తెచ్చాడు, అది వరకు అది సాయం తెచ్చాడు, అనారోగ్యం స్వస్థపరచండి, వేదల దగ్గర మొదటి కుగిరి వాళ్ళు అతని రక్షణ దయచేయండి. యవనస్తుల బలపరిచిన వెనకాల మీ కాడు బయట చెప్పండి, మీతో రాని మీరు శరీరమైన చెప్పండి, అది బాగా తెచ్చమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేమించి మనం చేసుకుంటున్నారని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.